హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 26 లోపల నోట్ జేఎస్ అనే న్యూ టూల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ నోట్ జేఎస్ లోపల మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఇంట్రడక్షన్ టు నోట్ జేఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ మాడ్యూల్, ఫైల్ సిస్టమ్ మాడ్యూల్, హెచ్టిటిపి మాడ్యూల్. దీంట్లో క్రియేట్ సర్వర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్ విత్ ఇంట్రడక్షన్ టు నోట్ జేఎస్. అసలు నోట్ జేఎస్ అంటే ఏంది? నోట్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఎలాగైతే మనం కన్సోల్లో సమ్ వర్డ్ రాసి టర్మినల్లోకి వెళ్ళి నోడ్ అని చెప్పి తీసుకొని ఫైల్ నేమ్ తీసుకుంటే ఏ విధంగా అయితే మనకు కన్సోల్ యొక్క రిజల్ట్ చూపిస్తుందో, సేమ్ ఆ యొక్క రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ఈ నోట్ జేఎస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఈ నోట్ జేఎస్ అనేది ఓపెన్ సోర్స్, అంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే క్రాస్ ప్లాట్ఫామ్, అంటే ఏ ఒక్క బ్రౌజర్లో అయినా సరే మనం దీన్ని యూజ్ చేయొచ్చు. లైక్ క్రోమ్, మోజిల్లా, ఫైర్ ఫాక్స్, దేంట్లో అయినా సరే దీన్ని యూజ్ చేయొచ్చు. అసలు ఈ నోట్ జేఎస్ యొక్క పర్పస్ ఏంది అంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. మనం డే 1 నుంచి డే 25 వరకు ఏదైతే డిస్కస్ చేసామో అది కంప్లీట్గా క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. ఈ క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్ నుంచి మనం రిక్వెస్ట్ అనేది సర్వర్కి పంపిస్తాం. ఏ విధంగా అంటే ఇక్కడ నేను యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో చూపిస్తాను. ఈ యూట్యూబ్ అనేది మనకు యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఈ యూట్యూబ్ లోపల నేను హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేశాను అనుకోండి, అప్పుడు ఈ యొక్క రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. సర్వర్ దాన్ని ప్రాసెస్ చేసుకుని దాని యొక్క రిజల్ట్ని మనకు రెస్పాన్స్ లోపల ఇస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ హేమా కోడింగ్ స్కూల్ని సెర్చ్ చేయగానే సర్వర్కి వెళ్ళి సర్వర్లో ప్రాసెస్ అయ్యి రిజల్ట్ నాకు హేమా కోడింగ్ స్కూల్ అనే ఛానల్ అనేది షో చేసింది. అంటే ఇక్కడ సింపుల్గా ఈ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అంటే క్లయింట్ సైడ్ ఏదైతే ఉంటుందో దీన్ని రిక్వెస్ట్ అనేది సర్వర్కి పంపిస్తే సర్వర్ అనేది ప్రాసెస్ చేసుకుని దాని యొక్క రెస్పాన్స్ అనేది మనకు మళ్ళీ ఈ యూజర్ ఇంటర్ఫేస్లో అంటే ఫ్రంట్ ఎండ్లో ఇస్తుంది. ఇక్కడ మనం క్లయింట్ సైడ్లో ప్రోగ్రామింగ్ డెవలప్ చేయడానికి మనం ఏం యూజ్ చేసాం? HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ యూజ్ చేసాం. సేమ్ అదే విధంగా సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ చేయడానికి ఇక్కడ మనం నోట్ జేఎస్ని యూజ్ చేస్తున్నాం. సో లెట్స్ బిగన్ విత్ నోట్ జేఎస్ డిస్కషన్. ఈ నోట్ జేఎస్ అనేది మనం లోకల్లీ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోట్ జేఎస్ని మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోట్ జేఎస్ యొక్క ఇన్స్టాలేషన్ అనేది డే 8 లోపల ఎగ్జాక్ట్ 8 minutes 30 seconds దగ్గర ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి అనే దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎవరైతే ఇన్స్టాలేషన్ చేసుకోలేదో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసి మీ యొక్క లోకల్ లోపల ఇన్స్టాలేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నోట్ జేఎస్ డిస్కషన్ కోసం నోడ్ అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. ఆ ఫోల్డర్లో VS కోడ్ని ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో కూడా నేను ఒక 2 ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నాను. app.js, నెక్స్ట్ index.js. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక ఫైల్లో ఉన్న డాటాని ఇంకో ఫైల్కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, అదేవిధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. దీని గురించి మనం డే 18 లోపల మాడ్యూల్స్ అనే టాపిక్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయినా సరే మళ్ళీ ఇక్కడ మనం రివైజ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ app.js లోపల ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఒక ట్రెడిషనల్ ఫంక్షన్ అనేది తీసుకుంటున్నాను. తీసుకొని ఆ ఫంక్షన్ నేమ్ సే హెల్లో అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసేసుకొని దీంట్లో సమ్ అవుట్పుట్ ఇస్తున్నాను. సో రిటర్న్లో స్ట్రింగ్ తీసేసుకొని వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఈ యొక్క ఫంక్షన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ చేయడం కోసం బై డిఫాల్ట్గా నోడ్ అనేది మనకు మాడ్యూల్ అని చెప్పేసి ఇచ్చేస్తుంది. మాడ్యూల్.export అని చెప్పేసి తీసుకుంటాం. విధంగా ఎక్స్పోర్ట్స్ ఈక్వల్ టు ఆ యొక్క ఫంక్షన్. ఈ యొక్క ఫంక్షన్ని ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఎక్స్పోర్ట్ చేసిన దాన్ని ఈ యొక్క index.js లోపల నేను రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ రిసీవింగ్ కోసం మనం రిక్వైర్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఈ రిక్వైర్ అనే కీవర్డ్ అనేది డాటాని ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ రిక్వైర్ అనే కీవర్డ్ తీసుకొని దీంట్లో ఈ యొక్క ఫైల్ నేమ్, సో ఇక్కడ ఏముంది? యాప్ ఉంది. సో ఈ యొక్క యాప్ అనే నేమ్ని మనం ఇందులో చేస్తాం. సో ./app.js. ఇక్కడ ఈ యాప్లో ఉన్న డాటా మొత్తం ఇప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇంపోర్ట్ అయిపోయిన దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం. సో ఇక్కడ నేను కాన్స్ట్ మై కాల్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసేసుకుంటున్నాను. ఈ వేరియబుల్కి అసైన్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ మై కాల్ అనే వేరియబుల్ని కాల్ చేసినట్టయితే app.jsలో ఉన్న ఫంక్షన్ యొక్క రిజల్ట్ అనేది మనకు షో చేస్తుంది అనమాట. సో మై కాల్. ఇక్కడ మనం ఈ యొక్క ఫంక్షన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మై కాల్ను కూడా ఫంక్షన్ ఫార్మాట్లో తీసుకుందాం. సో దానికోసం పారెంథసిస్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు టర్మినల్ ఓపెన్ చేసి టర్మినల్ లోపల నోడ్ అనే కీవర్డ్, నోడ్
ఇప్పుడు ఇండెక్స్ని కాల్ చేయాలనుకుంటున్నాను. సో ఇండెక్స్ డాట్ జేఎస్ అనే ఫైల్ని కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ వచ్చింది. ఇక్కడ ఈ ఫంక్షన్లో ఏదైతే అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నామో అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో ఈ విధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ ఆబ్జెక్ట్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేద్దాం సమ్ మోర్ క్లారిటీ కోసం. సో ఇక్కడ నేను స్కూల్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దీంట్లో నేమ్ హేమ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను, రోల్ వచ్చేసి స్టూడెంట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. సో దీన్ని కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ ఈక్వల్ టు స్కూల్. ప్రజెంట్ ఈ యొక్క ఫంక్షన్ని నేను కామెంట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇండెక్స్ డాట్ జేఎస్ లోపల మనం జస్ట్ ఆబ్జెక్ట్ని కాల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ పారెంథసిస్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కాల్ చేసినట్లయితే మనకు అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. నేమ్ హేమాన్ వచ్చేసింది, రోల్ స్టూడెంట్ అని చెప్పేసి వచ్చేసింది. సరే, అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క 2 ఫైల్స్ నేను ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను ఎట్ ఏ టైం. సో దానికోసం ఎలా చేస్తాము అంటే నేను మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ని ఇక్కడ కామెంట్ చేసేసి డైరెక్ట్గా ఇక్కడ మనం టెంప్లెట్ లిటరల్ అదే మనం జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తాం కదా, ఆ జావా స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. స్కూల్ అదేవిధంగా సే హెల్లో ఈ యొక్క ఫంక్షన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, అదేవిధంగా స్కూల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఇండెక్స్ డాట్ జేఎస్లోకి వెళ్ళి మళ్ళీ నేను ఇక్కడ టర్మినల్లో నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ని కాల్ చేస్తే ఫంక్షన్ వచ్చేసింది, అదేవిధంగా ఆబ్జెక్ట్ కూడా వచ్చేసింది. ఇక్కడ ఫంక్షన్ అనేది ఎగ్జాక్ట్గా రావడం కోసం నేను మళ్ళీ సెకండ్ టైం కూడా కాల్ చేస్తున్నాను. ఇక్కడ డాట్ మై కాల్ డాట్ ఆ ఫంక్షన్ నేమ్ సే హెలో పారెంథసిస్. నెక్స్ట్ డైరెక్ట్గా ఆ ఆబ్జెక్ట్ని కాల్ చేయడం కోసం మై కాల్ స్కూల్ అని చెప్పి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మనం కాల్ చేస్తే వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ అనే ఫంక్షన్ రిజల్ట్ వచ్చేసింది, అదేవిధంగా ఆబ్జెక్ట్ యొక్క రిజల్ట్ కూడా వచ్చింది. సో ఈ విధంగా మనం ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేది చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ గురించి ఎందుకు డిస్కషన్ చేశానంటే ఇక్కడ ఈ రిక్వైర్డ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది ఫైల్స్ని. సో నోడ్లో కూడా బై డిఫాల్ట్గా చాలా కోర్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ కోర్ మాడ్యూల్స్ ఏంటంటే ఇక్కడ నేను నోడ్ డాక్యుమెంటేషన్ చెప్పేసి టైప్ చేసి ఆ డాక్యుమెంటేషన్ లోపలికి వెళ్తే ఇవన్నీ నోడ్ యొక్క కోర్ మాడ్యూల్స్ అనమాట. ఈ మాడ్యూల్స్ని డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మనం యాజ్ పర్ అవర్ డిస్కషన్ ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్, ఫైల్ సిస్టమ్, HTTP మాడ్యూల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఫస్ట్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఓఎస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఉన్న ఆల్ ఆపరేషన్స్ని మనం ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు అనమాట నోడ్ జేఎస్లో. దీంట్లో నుంచి మన అండర్స్టాండింగ్ కోసం ఒక 2 ఆపరేషన్స్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఓఎస్ ఫ్రీ మెమ్ గురించి చూద్దాం. ఈ ఇండెక్స్ లోపల దీన్ని ఇక్కడ కామెంట్ చేసేసి ఆ ఓఎస్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓఎస్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి రిక్వైర్ తీసుకొని దీంట్లో కొటేషన్ మార్క్ తీసుకొని జస్ట్ ఓఎస్ అనగానే ఓఎస్ ఫైల్ అనేది ఇప్పుడు ఇక్కడ కంప్లీట్గా ఇంపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం. కాన్స్ట్ ఓఎస్ అని తీసేసుకుంటున్న వేరియబుల్ నేమ్ కూడా ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ తీసుకొని దీంట్లో ఓఎస్ డాట్ ఫ్రీ మెమ్ అనే మెథడ్ని కాల్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ లోపల మెమొరీ స్పేస్ అనేది ఎంత ఫ్రీగా ఉందని చూపించేస్తుంది. ఈ విధంగా సమ్ నెంబరింగ్ ఇచ్చింది. ఈ నెంబరింగ్ అనేది బైట్స్లో ఉంటుంది. సో ఎన్ని బైట్స్ అనేది ఖాళీగా ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క టోటల్ మెమ్ గురించి చూద్దాం. ఇక్కడ కన్సోల్ లాగ్ తీసుకొని దీంట్లో ఓఎస్ డాట్ టోటల్ మెమ్ మెథడ్ని కాల్ చేస్తే ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ లోపల టోటల్ మెమొరీ ఎంత ఉందో చూపించేస్తుంది. సో ఇన్ని బైట్స్ అనేది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క మెమొరీ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపించేస్తుంది. నెక్స్ట్ యాజ్ పర్ అవర్ డిస్కషన్ ఈ ఫైల్ సిస్టమ్ గురించి చూద్దాం. ఇక్కడ ఈ యొక్క ఫైల్ సిస్టంలో కూడా 2 ఆపరేషన్స్ గురించి చూద్దాం. అందులో రీడ్ ఫైల్ అదేవిధంగా రైట్ ఫైల్. ఫస్ట్ మనం రైట్ ఫైల్ గురించి చూద్దాం. ఈ రైట్ ఫైల్ ఏం చేస్తుందంటే ఒక ఫైల్ని క్రియేట్ చేయగలుగుతుంది. అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కోడ్ని నేను ఇక్కడ కామెంట్ చేసేసి సేమ్ ఆ ఎఫ్ఎస్ ఫైల్ని ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాను. సో ఫైల్ సిస్టమ్ని డైరెక్ట్గా ఎఫ్ఎస్ అని చెప్పి తీసేసుకొని దీని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. కాన్స్ట్ ఎఫ్ఎస్ అనేది ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ తీసేసుకొని ఫస్ట్ మనం వైట్ ఫైల్ గురించి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎఫ్ఎస్
తీసేసుకొని ఈ ఎఫ్ఎస్ డాట్ రైట్ ఫైల్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఈ రైట్ ఫైల్ అనే మెథడ్ లోపల మనం 4 పారామీటర్స్ని పాస్ చేయొచ్చు అనమాట. అవి ఏంటి అంటే ఫైల్, డాటా, ఇంకొక ఆప్షనల్ పారామీటర్, ఇంకోటి కాల్ బ్యాక్. ఈ ఫైల్ అనేది మనం ఏ ఫైల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. డాటా, ఆ ఫైల్లో మనం ఏ డాటా ఎంట్రీ చేయాలనుకుంటున్నది ఇస్తాం. ఈ ఆప్షనల్ అనేది మనం ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉండాలి ఆ ఫైల్ లోపల అనేది ఇస్తాం. ఈ కాల్ బ్యాక్ అని ఒక ఫంక్షన్ ఇస్తాం. సో ఈ యొక్క పారామీటర్స్ని ఈ రైట్ ఫైల్లో ఇచ్చేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఫైల్ నేమ్ తీసుకుంటున్నాను. ఫైల్ నేమ్ వచ్చేసి అవుట్పుట్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో ఇవ్వాల్సిన డాటా కోసం నేను సేమ్ వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్. నెక్స్ట్ ఇక్కడ ఇది ఆప్షనల్, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ ఇస్తున్నాను. స్ట్రింగ్ తీసేసుకొని UTF-8 ఈ యొక్క క్యారెక్టరైజేషన్ రావాలి అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అని తీసేసుకుంటున్నాను. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల బై డిఫాల్ట్గా మనం ఎర్రర్ని పాస్ చేస్తాం. సో ఒకవేళ ఎర్రర్ వస్తే ఏం రావాలి, ఎర్రర్ రాకపోతే ఏం రావాలి అనే దానికోసం సో ఎర్రర్ అని కీవర్డ్ ఇచ్చేసి ఇఫ్ దీంట్లో ఒకవేళ ఎర్రర్ వచ్చింది అంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాలేదు, ఇక్కడ అంటే ఈ అవుట్పుట్ అనే ఫైల్ అనేది క్రియేట్ కాలేకపోతుంది అన్నదానికి ఏం ఎర్రర్ అని రావడం కోసం ఇక్కడ కన్సోల్ లాగ్ తీసేసుకొని ఆ ఎర్రర్ని కాల్ చేస్తున్నాను. ఒకవేళ ఎర్రర్ అనేది రానప్పుడు ఎల్స్ పార్ట్ లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఎల్స్ పార్ట్ లోపల ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది అని చెప్పేసి రావాలి, అంటే జస్ట్ మనకు రిజల్ట్ షో చేయడం కోసం. సో ఫైల్ హ్యాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ టర్మినల్ని క్లియర్ చేసేసి నోడ్ index.jsని కాల్ చేస్తాను. కాల్ చేస్తే ఈ యొక్క అవుట్పుట్ అనే నేమ్తో ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. చూడండి, అవుట్పుట్ అనే ఫైల్ క్రియేట్ అయింది. దాంట్లో మనం ఇచ్చిన డాటా వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ అని చెప్పేసి వచ్చేసింది. సో వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్, ఎర్రర్ ఏం రాలేదు, సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది కాబట్టి మనకు ఈ యొక్క కన్సోల్లో ఉన్న ఫైల్ హ్యాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఈ ఎఫ్ఎస్ లోపట్ని మనం రీడ్ ఫైల్ ఎలా చేస్తారో చూద్దాం. సో ఎఫ్ఎస్ డాట్ రీడ్ ఫైల్ మెథడ్, ఈ మెథడ్ లోపల మనం 3 పారామీటర్స్ని పాస్ చేస్తాం. అంటే ఏ ఫైల్ని మనం రీడ్ చేయాలి అన్న దాన్ని ఇక్కడ ఇస్తాం. 3 పారామీటర్స్ ఇస్తాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఈ యొక్క అవుట్పుట్ అనే ఫైల్ని క్రియేట్ చేసాం కాబట్టి ఆ ఫైల్ని రీడ్ చేయమని చెప్తున్నాను. ఇక్కడ ఇచ్చేటప్పుడు పాత్ ఇస్తాం అనమాట. 3 పారామీటర్స్ వచ్చేసి పాత్. సో ఫస్ట్ అనేది పాత్ ఇస్తాం. సో ఈ పాత్ అనేది ఈ యొక్క ఫైల్ యొక్క పాత్ ఇవ్వాలి. ఇప్పుడు మనం సేమ్ ఫైల్ డైరెక్టరీలో ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా ఈ యొక్క అవుట్పుట్ని తీసేసుకుంటున్నాను. డాట్ అవుట్పుట్. నెక్స్ట్ ఇది ఆప్షనల్, సేమ్ ఇక్కడ ఆప్షనల్ ఉన్నప్పుడు UTF ఎలా ఇచ్చామో క్యారెక్టరైజేషన్ అది ఇక్కడ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల 2 పారామీటర్స్ అని పాస్ చేస్తాం. ఒకటి ఎర్రర్, ఇంకోటి డాటా, అంటే ఏ డాటా ఉంది అని తెలుసుకోవడం కోసం, ఈ డాటాను కాల్ చేయడం కోసం. సో ఫస్ట్ ఒక ఇఫ్ కండిషన్ తీసేసుకుంటున్నాను. ఒకవేళ ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ ఏంది అని తెలుసుకోవడం కోసం దీంట్లో ఎర్రర్ని పాస్ చేస్తున్నాను. ఎర్రర్. నెక్స్ట్ ఎల్స్ పార్ట్, ఈ ఎల్స్ లోపల ఈ యొక్క అవుట్పుట్లో ఉన్న డాటా ఏంది మనం షో చేయడం కోసం ఇక్కడ ఈ యొక్క డాటా ఉంది కదా, ఆ డాటాని ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క రైట్ ఫైల్ని కామెంట్ చేసేస్తున్నాను. కామెంట్ చేసేసి టెర్మినల్లోకి వెళ్ళి టెర్మినల్ కూడా క్లియర్ చేసేస్తున్నాను. క్లియర్ చేసేసి దీంట్లో నోడ్ index.jsని ఇప్పుడు నేను కాల్ చేశాను అనుకోండి. ఈ యొక్క అవుట్పుట్లో మనకు ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ అనేది మనకి ఇప్పుడు టెర్మినల్ లోపల ఇక్కడ రావాలి. వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్, అంటే ఈ ఫైల్ లోపల మనకు వెల్కమ్ టు హేమ కోడింగ్ స్కూల్ ఉంది. సో ఈ యొక్క డాటా అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. ఒకవేళ ఏదైనా డిఫాల్ట్గా ఎర్రర్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఈ యొక్క కన్సోల్ లాగ్ అనేది మనకు కాల్ అయిపోయి చూపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్, ఈ యొక్క ఫైల్ డైరెక్టరీ ఉంది కదా, మీన్స్ ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా, ఈ అవుట్పుట్ లోపల నేను టీ అనేది రిమూవ్ చేసేస్తున్నాను. సో ఈ ఫైల్ పాత్ అనేది దీనికి మ్యాచ్ అవ్వనప్పుడు ఎర్రర్ ఏ విధంగా వస్తుందో చూడండి. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ, అంటే ఈ యొక్క ఫైల్ అనేది లేదు ఇక్కడ అని చూపిస్తుంది. సో ఎర్రర్ అనేది ఆ విధంగా క్యాచ్ చేసి ఏదైతే ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ అనేది మనకు షో చేస్తుంది. ఇక నేను సేమ్ అవుట్పుట్ ఫైల్ ఇచ్చేసాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ కాల్ చేస్తే సేమ్ మనకు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మనం ఫైల్ సిస్టమ్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ HTTP మాడ్యూల్ గురించి చూద్దాం. దీంట్లో ఒక సర్వర్ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క
ఎఫ్ఎస్ రీడ్ ఫైల్ని కామెంట్ చేస్తున్నాను, అదేవిధంగా ఎఫ్ఎస్ ఇంపోర్ట్ని కూడా కామెంట్ చేసేస్తున్నాను. చేసేసి రిక్వైర్ కొటేషన్ మార్క్ ఎస్టిటిపిని ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాను. దీని ఒక వేరియబుల్కి అసైన్ చేసేస్తున్నాను. సేమ్ ఎస్టిటిపి అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏదైనా వేరియబుల్ నేమ్ తీసుకోవచ్చు. మన కన్వీనియంట్ కోసం నేను అక్కడ ఎస్టిటిపి అని చెప్పేసి చేసుకున్నాను. నెక్స్ట్ సర్వర్ని ఎలా క్రియేట్ చేస్తామంటే ఎస్టిటిపి అని చెప్పేసి తీసేసుకొని దీంట్లోపట క్రియేట్ సర్వర్ అనే మెథడ్ని యూస్ చేస్తాం. ఈ యొక్క మెథడ్ని నేను నోట్ డాక్యుమెంటేషన్లో కూడా చూపిస్తాను. సో ఇక్కడ నేను ఎస్టిటిపిని క్లిక్ చేశాను, ఎస్టిటిపి మాడ్యూల్లోకి వచ్చేసాను. ఇక్కడ నేను క్రియేట్ సర్వర్ అని చెప్పేసి సెర్చ్ చేస్తున్నాను. http.create server అని చెప్పేసి వచ్చేసింది. సో దీన్ని ఇప్పుడు మనం యూజ్ చేయబోతున్నాం. దీంట్లోపట మనం 2 పారామీటర్స్ని ఆప్షనల్గా మనం ఇందులో సెండ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసేసుకుంటున్నాను. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే రిక్వెస్ట్ను పంపిస్తామో ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసుకుంటుంది, అదేవిధంగా రెస్పాన్స్ కూడా ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకొని దీంట్లో రిక్వెస్ట్ రెస్పాన్స్ అని చెప్పేసి 2 పారామీటర్స్ తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ రెస్పాన్స్ ఏదైతే ఉందో ఈ రెస్పాన్స్ లోపల రైట్ హెడ్ అని చెప్పేసి తీసేసుకుంటున్నాను. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే యూఆర్ఎల్ యొక్క స్టేటస్ కోడ్ అదేవిధంగా కంటెంట్ టైప్ని డిక్లేర్ చేస్తుంది అనమాట. సో స్టేటస్ కోడ్ 200 అని చెప్పేసి చేసుకుంటున్నాను. అంటే మనకు స్టేటస్ కోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు చూపిస్తాను. స్టేటస్ కోడ్ ఎస్టిపి రెస్పాన్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా స్టేటస్ కోడ్స్ ఉంటాయి అనమాట. 200 నుంచి 299 వరకు సక్సెస్ రెస్పాన్స్, అదే 400 నుంచి 499 వరకు క్లయింట్ ఎర్రర్ రెస్పాన్స్. సో దీంట్లో నేను ఈ యొక్క 200ని తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ పారామీటర్ కంటెంట్ డిక్లరేషన్ అనేది చేస్తాం దీంట్లో. సో ఆబ్జెక్ట్ తీసుకొని స్ట్రింగ్ తీసేసుకొని దాంట్లో కంటెంట్ టైప్ కాలన్, కంటెంట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ ఆర్ ప్లెయిన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. డైరెక్ట్గా 2 పారామీటర్స్ తీసేసుకుంటున్నాను. ఒకటి స్టేటస్ కోడ్, సెకండ్ వన్ వచ్చేసి ఏ కంటెంట్ టైప్ అనేది రెస్పాన్స్ లోపల క్రియేట్ అవ్వాలి అనేది ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క రెస్పాన్స్ని మనకు ఏదైతే అవుట్పుట్ రావాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇచ్చేస్తాం. దాన్ని ఎలా ఇస్తామంటే ఈ రెస్పాన్స్ డాట్ ఎండ్ అంటే ఎండ్ పాయింట్లో నేను వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్ రావాలని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఇది నాకు రెస్పాన్స్లో రావాలి ఎండ్ పాయింట్లో అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఈ యొక్క డాటా మొత్తాన్ని నేను ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాను. సో కాన్స్ట్ సర్వర్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఈ యొక్క సర్వర్ అనే వేరియబుల్కి నేను ఈ ఎస్టిటిపి రిక్వెస్ట్ని కాల్ చేయమంటున్నాను. సో దానికోసం లిజన్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ సర్వర్ లిజన్ అని చెప్పేసి ఉంది కదా, ఈ మెథడ్ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఈ లిజన్ అనే మెథడ్లో కూడా 4 పారామీటర్స్ని మనం పాస్ చేస్తాం. ఆ పారామీటర్స్ ఏంటంటే పోర్ట్ అంటే పోర్ట్ నెంబర్, హోస్ట్ నేమ్, బ్లాగ్ లాగ్, కాల్ బ్యాక్. ఇక్కడ ఈ పోర్ట్ ఈ కాల్ బ్యాక్ అనేది కంపల్సరీ, ఈ హోస్ట్ నేమ్ ఈ బ్లాగ్ లాగ్ అనేది ఆప్షనల్. సో ఇక్కడ ఈ యొక్క 4 పారామీటర్స్ని ఇక్కడ డిక్లేర్ అండ్ ఇనిషియలైజేషన్ చేద్దాం. సో కాన్స్ట్ పోర్ట్ ఈక్వల్ టు 3000 అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ కాన్స్ట్ హోస్ట్ నేమ్. సో ఇక్కడ నేను సమ్ నెంబర్ అనేది ఇస్తున్నాను. సమ్ 127.0.01 అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాక్లాగ్ అని చెప్పేసి చేసుకుంటున్నాను. ఇది నెంబర్ ఆఫ్ కరెక్షన్స్ పెండింగ్లో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి షో చేస్తుంది అనమాట. సో ఇక్కడ డిఫాల్ట్గా 551 అని చెప్పేసి చేసుకుంటున్నాను. నెక్స్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాన్స్ట్ డైరెక్ట్గా కాల్ బ్యాక్ అని నేమ్ తీసేసుకొని దీంట్లోపట ఏం చేస్తున్నా అంటే కన్సోల్ లాగ్ తీసుకొని సర్వర్ స్టార్టెడ్ అని చెప్పేసి మనకు సర్వర్ స్టార్ట్ అయినప్పుడు రావడం కోసం సమ్ టెక్స్ట్ ఇచ్చేస్తున్నాను. సర్వర్ యాజ్ స్టార్టెడ్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? http:// $, కర్లీ బ్రేసెస్. దీంట్లోపట ఫస్ట్ హోస్ట్ నేమ్ రావాలి, దాని తర్వాత పోర్ట్ నెంబర్ రావాలని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. పోర్ట్. నెక్స్ట్ ఈ యొక్క 4 పారామీటర్స్ని దీంట్లో కాల్ చేద్దాం. సో పోర్ట్ కమా హోస్ట్ నేమ్ కమా బ్లాక్లాగ్ కమా కాల్ బ్యాక్. టెర్మినల్లోకి వెళ్ళి నోట్ index.jsని కాల్ చేస్తే మనకు ఈ సర్వర్ స్టార్ట్ అవుతే, అంటే ఈ సర్వర్ అనేది సక్సెస్ఫుల్గా స్టార్ట్ అవుతే మనకు ఈ యొక్క మెసేజ్ అనేది వస్తుంది టెర్మినల్ లోపల. సర్వర్ స్టార్టెడ్ ఎట్ http హోస్ట్ నేమ్ అండ్ పోర్ట్ నెంబర్. కంట్రోల్ ప్రెస్ చేసి
మౌస్తోని దీని మీద హోవర్ చేసామనుకోండి, ఈ విధంగా ఫాలో లింక్ అని చెప్పి వస్తుంది. దీని మీద ఇలా క్లిక్ చేస్తే మనకు బ్రౌజర్లో ఈ యూఆర్ఎల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనం ఇక్కడ ఏదైతే రెస్పాన్స్ ఎండ్ అని చెప్పేసి ఇచ్చాం కదా, ఈ యొక్క రిజల్ట్ అనేది మనకు బ్రౌజర్లో షో చేస్తుంది. సి ఇక్కడ వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్ అని చెప్పేసి రిజల్ట్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం HTTP మాడ్యూల్ని యూజ్ చేసి సర్వర్ని క్రియేట్ చేస్తాం. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 26 లోపల మనం ఇంట్రడక్షన్ టు Node.js, OS మాడ్యూల్, FS మాడ్యూల్, HTTP మాడ్యూల్, ఈ HTTP మాడ్యూల్ లోపల సర్వర్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అన్న దాని గురించి డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించిన కంప్లీట్ కోడ్ని నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసేసాను. దీన్ని మీరు మీ యొక్క లోపల్లో ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇదే మీ యొక్క టాస్క్. నెక్స్ట్ మీకు నేను సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని నాకు ఇక్కడ మీరు కామెంట్లో సెండ్ చేయగలరు. ఈ బ్లాగర్ యొక్క లింక్ నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క బ్లాగర్ని ఓపెన్ చేయొచ్చు. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.